శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. శారదా శారదాంభోజవదనాంభుజే సర్వదా సర్వదా అస్మాకం సన్నిధిం క్రియాత్. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతి నమత రాక్షసాంతకం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. నమోస్తు రామాయ సలక్షణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమో అస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమో అస్తు చంద్రార్కమరుద్గణేభ్య. ప్రియ భగవద్బంధువులారా, సుందరకాండ ఇంతవరకు మనం 17వ సర్గ వరకు తెలియజేసినాము. మరల 18వ సర్గ రావణుని రాక. తదా విప్రేక్షమాణస్య వనం పుష్పితపాదపం విచిన్వత్థశ్చ వైదేహిం కించిచ్చేషానిశాభవత్. విరగబూసిన వృక్షాలు గల ఆ శోకవనాన్ని పరికిస్తూ సీతాదేవి కోసం హనుమంతుడు అన్వేషిస్తూ ఉండగా రాత్రి దాదాపు ముగిసిపోయి తెల్లవారసాగింది. ఆ తెల్లవారుజామున షడంగములతోడి వేదములను ఆపోసన పట్టిన వారు శ్రేష్టములైన యాగములను నిర్వర్తించడంలో నిష్ణాతులు అయిన బ్రహ్మ రాక్షసుల వేదఘోషలను హనుమంతుడు ఆలకించాడు. ఈలోపు చెవులకు ఇంపుగొలిపే మంగళవాద్యతను ధ్వనులతో పెద్ద బాహువులు గలవాడు మహాబలుడు అయిన రావణుని మేల్కొల్పారు. నిద్రావశంచే జారిన మాలికలు వస్త్రములు గలవాడు ప్రతాపశాలి అయిన ఆ రాక్షసరాజు కాలానుగుణంగా మేల్కొని అప్పుడు సీతను గురించి తలచాడు. సీత పట్ల అత్యంత వ్యామోహితుడైన ఆ రాక్షసుడు ఆమె విషయంలో మన్మథ ప్రేరణచే కలిగిన కామాతిరేకాన్ని అదుపు చేసుకోలేకపోయాడు. సర్వాభరణాలను ధరించి సాటిలేని శోభతో విలసిల్లుతూ ఉన్న రావణుడు సమస్త పుష్పములతోనూ ఫలములతోనూ కూడిన వృక్షములు గల ఆ అశోకవనంలోనికి ప్రవేశించాడు. అనేక రకములైన పుష్పములతో అక్కడక్కడ తామరలు నిండి ఉన్న సరస్సులతో ఆ అశోకవనం శోభాయమానంగా అలరారుతున్నది. సదా సర్వవేళలా సంచరించే మత్తిల్లిన పక్షులతో చూడముచ్చటగా ఆ వనం చూపరులకు ఆశ్చర్యం కలిగిస్తోంది. చూడముచ్చట గొలిపే ఈ మహా మృగములతోనూ చూడముచ్చట గొలిపే ఈ మృగములతోనూ తదితర మృగములతోనూ ఆ వనం ఇనుమడించిన సొబగులు సంతరించుకున్నది. దట్టమైన చెట్ల నుండి రాలిన పండ్లతో నేల ఈనినట్లు కానవస్తోంది. అటువంటి అశోకవనంలోకి రమణులు ఒదిగిన బంగారు తోరణాలున్న ఉద్యాన వీధులను పరికిస్తూ రావణుడు ప్రవేశించాడు. దేవకాంతలు గంధర్వ గణలు దేవేంద్రుని అనుసరించి వెళ్ళిన తీరులో పులస్త్య వంశుడైన ఆ రావణుని వెంబడించి 100 మంది యువతులు రాసాగారు. ఆ స్త్రీలలో కొందరు స్వర్ణ దీపికలను, మరికొందరు చారములను, కొందరు విషనకర్రలను చేతపుచ్చుకొని రావణుని అనుసరించారు. కొందరు స్త్రీలు బంగారు పాత్రల నిండా జలం నింపుకొని రావణుని ముందు నడవసాగారు. మరికొందరు కత్తులు పట్టుకొని తివాచీలు పుచ్చుకొని రాజు వెనక వస్తున్నారు.
నేర్పరి అయిన ఒక యువతి మద్యం నిండిన మణిమయ పాత్రను కుడి చేత్తో పుచ్చుకొని రావణునికి కుడి వైపు నడుస్తూ అనుసరించి రాసాగింది. మరో స్త్రీ బంగారు దండంగల పూర్ణచంద్రుని కాంతితో సమానమైన రాజహంస వలె ఉన్న ఛత్రాన్ని పట్టుకొని రావణుని వెనుకనే రాసాగింది. నిద్ర వలన మద్యం మత్తు వల్ల ఎర్ర బారిన కన్నులు గల రావణుని భార్యలు మెరుపు తీగలు మేఘాన్ని అనుసరించే తీరులో అతడి వెంట వచ్చారు. ఆ స్త్రీలు ధరించిన కంఠహారములు బాహువులు స్థాన భ్రంశములై ఉన్నాయి. శరీరం మీద అలదుకొన్న అంగ రాగాలు దాదాపుగా చెరిగిపోయి ఉన్నాయి. వారి శిరోజాల ముడులు వదులైపోయాయి. వారికి చెమట పట్టడంతో ముఖాల మీద స్పష్టంగా చెమట బిందువులు కానవస్తున్నాయి. చెదరిన కేశములను తాజా పువ్వులతో అలంకరించుకొని ఉన్నారు. మద్యపాన మత్తు వలన నిద్ర చేత వారు తూలిపోతున్నారు. రావణుని ప్రియ భార్యలైన ఆ స్త్రీలు అతడి పట్ల గల గౌరవము వలన మదన పారవశ్యం వల్ల అతన్ని ఆ విధంగా అనుసరిస్తూ అశోకవనంలోనికి వచ్చారు. ఓం నమ శివాయ చ నమ శివాయ. సమస్త సన్మంగళాని భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. సుందరకాండ 18వ సర్గ ఇంతవరకు 18 వరకు తెలియజేసినాము. సుందరమైనది సుందరకాండ, సుందరమెంతో సుందరము. సుందరమైనది సుందరకాండ, సుందరమెంతో సుందరము. ఓం శాంతి శాంతి శాంతి.